దేవరగట్టు. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. విజయదశమి నాడు మల్లేశ్వర స్వామి సాక్షిగా కర్రల సమరం జరగడం ఇక్కడ సంప్రదాయం. కానీ కర్రల సమరంలో చాలా మంది గాయాల పాలవుతూ ఉండడంతో ప్రభుత్వం కూడా స్పెషల్ నజర్ పెట్టింది. కర్రల సమరం వద్దంటూ ప్రచారం చేసింది. సంప్రదాయబద్దంగా పండుగ చేసుకోవాలి కానీ తలలు పగలగొట్టుకోవద్దని హెచ్చరించింది. కానీ స్థానికులు మాత్రం సమరం ఆపడం లేదు. విజయదశమి రోజున అర్ధరాత్రి దేవరగట్టు కొండల్లో ఉత్సవ మూర్తులను తీసుకెళ్లేందుకు 3 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు పోటీపడే దృశ్యాన్ని చూసేందుకు లక్షలాది మంది వస్తారు. దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండల్లో వెలిసిన మాలమల్లేశ్వర స్వామి దగ్గర బన్ని ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు కాగడాల వెల్లుతురులో కర్రలతో నిర్వహించే ఊరేగింపు గగురుపాటు కలిగిస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి జరిగే ప్రధాన ఘట్టం జైత్రయాత్ర. హొళగుంద మండలంలోని అరికెర, నెరణికి తండా గ్రామాల్లోని భక్తులు కర్రలు చేతబట్టుకుని కాగడాల వెలుతురులో జైత్రయాత్రలో పాల్గొంటారు. ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు పోటీ పడతారు. స్వామి తమకే దక్కాలంటూ 3 గ్రామాల ప్రజలు విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకోవడం స్థానికుల దృష్టిలో వినోద క్రీడ. అందుకే ఏడాదికోసారి జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు లక్షలాది మంది తరలివస్తారు. దేవరగట్టు ఉత్సవాల్లో ప్రధానమైన ఘట్టం జైత్రయాత్రలో జరిగేది కర్రల సమరం కాదని, కేవలం ఊరేగింపు మాత్రమేనని స్థానికులు చెప్తున్నారు. కర్రల పైభాగాన రింగులు అమర్చుకుని శబ్దం చేసుకుంటూ ఊరేగింపులో పాల్గొంటారని, భక్తి శ్రద్ధలతో జరిగే ఈ కార్యక్రమం కర్రలతో కొట్టుకునే కార్యక్రమంలా ప్రచారంలోకి వచ్చిందంటున్నారు. పూర్వకాలం నుంచి ఇదే ఆచారం కొనసాగుతోందని, కొట్టుకోవడం జరగదని, తరతరాలుగా వస్తున్న ఆచార క్రీడ మాత్రమేనని అంటున్నారు. ఎప్పటికీ కూడా ఇది ఎప్పుడు కూడా బన్ని ఉత్సవం, కళ్యాణోత్సవం అంటే ఎప్పుడైతే ఉత్సాహంతో చేస్తారో ఉత్సాహంతో చేసేది ఉత్సవం అంటారన్నమాట. ఎప్పటికీ కూడా ఇది కర్రల సమరం కాదు, కొట్టుకోవడం కాదు, ఎప్పుడు కూడా సేవ చేయడం. ఇది మెసేజ్ చాలా తప్పుగా పోయింది అన్నదా భావించిద్దండి. ఇది వచ్చేసి ఎప్పుడు కూడా మల్లేశ్వర స్వామి రాత్రిపూట కళ్యాణోత్సవం అయిన తర్వాత ఆ రాక్షసుల వారి దర్శనం కూడా పోయి ఆ అడవిలో ఉండడానికి సపోర్ట్ ఉండడానికి కట్టెలు తీసుకుంటారు కానీ కొట్టుకోవడానికి ఎప్పుడు దాని గురించి ఏం రోజాలు లేవు. దోడుగుంచారు మాకు దోడుగుంచిపోయి లేదు. అక్కడ గుంతిపోతుంది దోడుగుంచి వాళ్ళు మేము చేస్తాము. వాళ్ళు ఏమంటారు పద్యానికి పోలీసులు సిఐ దోడుగుంచిపోతారు అంటారు కానీ మాకు రోజాలు లేవు. దోడుగుంచి మేము చేస్తాము. పెద్దలకి అప్పుడు కట్టుతో ఆడుకుంటూ ఉంటారు. దాని నుంచి దేవుడు కట్టుకుంటారో కోరుతున్నాము. డబ్బులు ఉన్నప్పుడు నేను లేదు కదా, నేను డబ్బులు ఉన్నప్పుడు నేను చెప్తూ మాట్లాడుతున్నాను.
సైడ్ ಬರ್ಬೇಕಂತ ಕೋರ್ಕೊಂತಾನೆ ಕನ್ನಡ ಸೈಡ್ ಬರ್ಬಿಡಿ ಕನ್ನಡ ಸೈಡ್ ಇರ್ಬೇಕಂತ ಕೋರ್ಕೊಂತಾನೆ ಕನ್ನಡ ಸೈಡ್ ಬರ್ಬೇಕು ಸೈಡ್ ಬನ್ನಿ ಕನ್ನಡ ಸೈಡ್ ಬರ್ಬೇಕಂತ ಕೋರ್ಕೊತೇವೆ ಕನ್ನಡ ಸೈಡ್ ಬರ್ಬೇಕಂತ ಕೋರ್ಕೊತೇವೆ ರೋಡ್ ಮೇಲೆ ಯಾರು ತಿರುಗಬಾರ್ದು ಎಲ್ಲರೂ ಸಹಕಾರ ಮಾಡಬೇಕಂತ ಕೋರ್ತೀವಿ భక్తాదులకు పోలీసు వారి విజ్ఞప్తి రింగు కర్రలు యూజ్ చేయరాదు. ఈ బంద్యోత్సవంలో రింగు కర్రలు యూజ్ చేసి ఇతర భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారికి ఉండకూడదు. దయచేసి బన్నీ ఉత్సవంను వచ్చిన భక్తుల మీద నిప్పురవ్వులు కానీ వాళ్ళకి ఎలాంటి గాయాలు కానీ జరగకుండా చూసుకోవాల్సిందిగా పోలీసు వారు కోర్టులో పాల్గొన్న భక్తాదులు ఇల్లు కట్టులు యూజ్ చేయరాదు. భక్తాదులకు పోలీసు వారి విజ్ఞప్తి రోడ్డుపై ఎవరు ఉండరాదు. భక్తులు ఎవరు రోడ్డుపైన ఉండకుండా రోడ్డు దూరంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. బంద్యోత్సవం ప్రారంభమైంది కావున భక్తులు రోడ్డుకు దూరంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. రోడ్డు మధ్యలో వేరే భక్తులు ఉండకుండా చూడవలసిందిగా కోరుతున్నాము. ఏది గొడవ జరుగుతుందా వచ్చిన భక్తులకు ఎలాంటి గాయాలు కలగకూడదు. ఈ బండి ఉత్సవం మొత్తము సీసీ కెమెరాల ద్వారా డ్రోన్ కెమెరా ద్వారా రికార్డు కాబడి కావున భక్తులు సామరస్యంగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎలాంటి హింసకు పాల్పడిన ఖచ్చితంగా వారిపై చట్ట ప్రకారంలో చర్య తీసుకుంటారు. ಎಲ್ಲರೂ ಸೈಡ್ ಬರ್ಬೇಕಂತ ಕೋರ್ಕೊಂತಾನೆ
ಸಾಮಾನ್ಯವಾಗಿ ಕೆಳ ಬಂದಿದ್ದಾರೆ. ರೋಡ್ ಮೇಲೆ ಯಾರು ಇರಬಾರ್ದು, ದಯವಿಟ್ಟು ಯಾರು ಬರಬಾರ್ದು. ದಯವಿಟ್ಟು ಯಾರು ಇರಬಾರ್ದಪ್ಪ, ರೋಡ್ ಮೇಲೆ ಯಾರು ಇರಬಾರ್ದು. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಸೈಡ್ ಬರ್ಬೇಕಂತ ಕೇಳ್ತೇವೆ. ನೀವು ಮಾಡೋ ಪ್ರೋಗ್ರಾಮ್ ಎಲ್ಲ ಹಬ್ಬವನ್ನು ಮಾಡಬೇಕಂತ ಕೋರ್ತಿದ್ದೀವಿ. ದಯವಿಟ್ಟು ರೋಡ್ ಮೇಲೆ ಯಾರು ಇರಬಾರ್ದು, ರೋಡ್ ಮೇಲೆ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಸೈಡ್ ಬರ್ಬೇಕಂತ ಕೋರ್ತಿದ್ದೀವಿ. ದಯವಿಟ್ಟು ಸೈಡ್ ಬರ್ಬೇಕಂತ ಕೋರ್ತಿದ್ದೀವಿ.